హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ప్రస్తుతం మీ మీద నరదృష్టి ఉందా? అదే నరఘోష అని కూడా అంటారు కదండీ! సో, ఇంతకుముందు నేను ఇలాంటి వీడియో ఒకటి చేశాను. అంటే చాలా రోజులవుతుంది ఇలాంటి వీడియో ఒకటి చేసి. సో, మేబీ మళ్ళీ ఇలాంటి రీడింగ్ ఒకటి చేస్తే మీలో ఎవరికైనా సరే అంటే అలాంటి ఫీలింగ్ వస్తుంటే అసలు అది దాని వల్లేనా కాదా అనే క్లారిటీ వస్తుంది. అండ్ ఒకవేళ మీ సిట్యుయేషన్స్ బెటర్ అయ్యి కూడా ఉండొచ్చు. మొత్తానికి ఇలా అసలు ఏంటి పరిస్థితి? మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరింకా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందా? లేకపోతే ఇప్పుడు ఏమైనా కొత్తగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందా? ఇలా మీకొక క్లారిటీ వస్తుంది అని నాకెందుకో అనిపించింది. నాకేంటంటే ఈ మధ్య కాలంలో కొంచెం నెగెటివ్ వైబ్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. మీరేంటంటే నన్ను కొంతమంది టైమ్ టు టైమ్ కాంటాక్ట్ చేస్తున్నారు ప్రైవేట్ రీడింగ్స్ కోసం. సో, అలా కాంటాక్ట్ చేసినప్పుడు కూడా నేనేంటంటే ఇలాంటి ఒక నెగెటివ్ ఎనర్జీస్‌ని నోటీస్ చేశాను. మీ సిట్యుయేషన్స్ ప్రకారం మీతో డిస్కస్ చేసినప్పుడు. బట్ ఈ రోజైతే మాత్రం నేను ఇలాంటి రీడింగ్ చేయడానికి రీజన్ ఒకటేనండి. ఒకవేళ మీ మీద నరదృష్టి ఉంటే జాగ్రత్త పడతారు. ఇక నుంచి అంటే అసలేం చేయాలి? ఎలా చేయాలి? ఏంటి అనేది. ఒకవేళ అది లేకపోయినా సరే వ్యక్తుల దగ్గర ఎలా ఉండాలి? ఎలా ఉంటే వాళ్ళ దృష్టనేది మీ మీద ఉండదు అనే ఆ ఒక్క పర్టిక్యులర్ థింగ్ కోసమే నేనైతే రీడింగ్ చేస్తున్నాను. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే నా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి లైట్ పింక్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రెడ్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ ఫెదర్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుందండి. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే ఈ లైట్ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ప్రస్తుతం మీ మీద ఎవరైనా సరే నరదృష్టితో ఉన్నారా? దానివల్ల అసలు మీ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఆర్ యూనివర్స్ అసలు మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే సో ఫార్ అంటే ఆహ్, మీరనుకుందేది కూడా అవ్వట్లేదండి. పాస్ట్ నుంచి మీరేంటంటే కొన్ని విషయాల్లో కొన్ని ట్రై చేస్తున్నారు. ఎలా అయినా వర్కౌట్ చేసుకోవాలి. ఎలా అయినా మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి. ఎందుకో కానీ మీకు థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వట్లేదండి. ఈ కార్డ్ చూస్తుంటే నాకు అర్థమవుతుందేంటంటే మీరు చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక రిలేషన్‌షిప్ అనే కాదు, కెరియర్ అనే కాదు, ఆర్ మ్యారేజ్ అని కాదు. ఇంకా హౌస్ ఆర్ ప్రెగ్నెన్సీ ఇలా డిఫరెంట్ యాస్పెక్ట్స్ ఉంటాయి. సో, ఈ డిఫరెంట్ యాస్పెక్ట్స్‌లో కూడా మీరేంటంటే థింగ్స్ వర్కౌట్ చేసుకుందామని చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి మీ లైఫ్‌లోని ఏంటంటే ఏవో కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. బట్ వాటిని ఏంటంటే మీరు ఓవర్‌కమ్ చేయలేకపోతున్నారండి. ప్రతిసారి మీరు ఏదైనా ఒకటి చేద్దాము అనుకున్నా సరే అదెందుకో కానీ అవ్వట్లేదు అని చెప్పొచ్చు. ఆర్ అవుతది అనుకుంది కూడా రివర్స్ అవ్వడం, లేకపోతే లాస్ట్ మినిట్‌లోని ఆగిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయన్నమాట. సో, దీనివల్ల మీకేమనిపిస్తుందంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ, లేకపోతే మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు మేబీ నరదృష్టితో ఉన్నారేమో! దానివల్లే మీకు అవ్వట్లేదేమో! వాళ్ళ పోరు మీకు తగులుతుందేమో అనే ఆ ఫీలింగ్‌లో ఉన్నట్టున్నారు. సో, యాక్చువల్‌గా రీజన్ ఏంటంటే అది కాదండి. నిజానికి మీకిప్పుడు మీ లైఫ్‌లో ప్రెజెంట్ అయితే బ్యాడ్ టైమ్ నడుస్తుంది అని చెప్పొచ్చు. ప్రెజెంట్ అనే దానికంటే కూడా పాస్ట్ కొంతకాలం నుంచి కూడా థింగ్స్ అనేవి మీకు వర్కౌట్ అవ్వట్లేదు. ఏదో చేస్తే ఇంకేదో అవ్వడం, లేకపోతే అసలు ఎంత ప్రయత్నం చేస్తున్నా పూర్తిగా జరగకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. దానికి రీజన్ ఏంటంటే బ్యాడ్ లక్ అండి అది. ఇది ఏ వేలో వచ్చిందో తెలీదు కానీ క్లియర్‌గా ఏంటంటే మేబీ గుడ్ టైమ్ నడవట్లేదు మీకు కొంతకాలం నుంచి. సో, మీరేం చేయాలి అంటే వ్యక్తుల్ని బ్లేమ్ చేయొద్దండి. ఇది వాళ్ళ తప్పైతే కాదు. మీ చుట్టూ ఉన్నవాళ్ళు అంటే వాళ్ళేదో మిమ్మల్ని నరదృష్టితో చూస్తున్నారు. లేకపోతే వాళ్ళెప్పుడు మీ గురించే ఆలోచిస్తున్నారు. దానివల్లే ఇలా అని కాకుండా మీరేంటంటే ఇక నుంచి పాజిటివ్‌గా థింక్ చేయండి. అండ్ మీ లైఫ్‌లో గుడ్ టైమ్ స్టార్ట్ అవ్వాలి అంటే మీరు
కొంతమందికి హెల్ప్ చేయాల్సుంటుందండి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి వాళ్ళకి హెల్ప్ కావాలి, లేకపోతే ఎవరైనా ఒక ప్రాబ్లమ్‌లో ఉంటే మీరేంటంటే వాళ్ళకి హెల్ప్ చేయాల్సుంటుందండి. అండ్ ఇంకొకటేంటంటే చిన్న చిన్న పనులు చేయాలండి. లైక్ ఏంటంటే ఫుడ్ డొనేట్ చేయడం కానీ, లేకపోతే పెట్స్‌కి ఫుడ్ ఫీడ్ చేయడం కానీ, లేకపోతే వాటర్ ఫీడ్ చేయడం కానీ, బర్డ్స్‌కి వాటర్ ఫీడ్ చేయడం కానీ, ఇలా ఏంటంటే ఏవో చిన్న చిన్న మంచి పనులన్నీ చేస్తూ ఉండాలండి. ఏదో జస్ట్ మీరు ఎవరో ప్రాబ్లమ్‌లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేసేసి, వాళ్ళతో అంటే ఏదో మాట్లాడి కొన్ని వాళ్ళకి సార్ట్ ఔట్ చేసి ఈ టైప్ హెల్ప్ మాత్రమే కాదండి. అది మీకు వీలైతే చేయండి, లేకపోతే లేదు. బట్ ఏంటంటే సర్వీస్ చెయ్యాలండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నాకు అర్థమవుతుందేంటంటే, కొంత మీ లైఫ్‌లో ఈ బ్యాడ్ ఫేజ్ అనేది ఎండ్ అవ్వాలి. కొన్ని థింగ్స్ అనేవి ఇలా హారిబుల్‌గా ఉన్నవి చేంజ్ అవ్వాలి అంటే మీరేంటంటే ఇలాంటి మంచి పనులు చేసి మీ లైఫ్‌లోకి గుడ్ లక్‌ని తీసుకురావాలండి. ఇది వ్యక్తుల ప్రాబ్లమ్ కాదు. డెఫినిట్‌గా ఇదేంటంటే మీ లైఫ్‌లో ఇది ఒక కార్మిక్ సిట్యుయేషన్ కూడా అని చెప్పొచ్చు. సో, దీనివల్ల ఏంటంటే థింగ్స్ అనేవి మీకు వర్కౌట్ అవ్వట్లేదండి. మీరేంటంటే దీనికి ఎమోషనల్ అయిపోయి ఇంకింతే లైఫ్ అంటేనే ఇలా ఉంటుంది. ఇలా కాదండి. ఇక్కడి నుంచైనా సరే ప్రాక్టికల్‌గా థింక్ చేయండి. కొంత రియాలిటీలో ఉండడానికి కూడా చూడండి. నాకేమనిపిస్తుందంటే అనవసరంగా మీరు అంటే ఎవరో వ్యక్తులు ఎప్పుడు మీ మీద అటెన్షన్ చూపిస్తున్నా, లేకపోతే మీతో ఫ్రీక్వెంట్‌గా ఫైట్స్‌కి దిగుతున్నా, లేకపోతే ఎవరితోనైనా మీకు ఎనిమిటీ ఉన్నా సరే వాళ్ళ వల్లే అనే ఫీలింగ్ ఉండొచ్చు. ఎందుకంటే టైమ్ టు టైమ్ ప్రతి మనిషి జీవితంలో కూడా అన్నీ కరెక్ట్‌గా జరిగిపోతే వాళ్ళకి అలాంటి ఫీలింగ్ రాదండి. బట్ ఎప్పుడు ఏం చేద్దాము అనుకున్నా సరే ఏదో ఒకటి అవుతున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే డెఫినిట్‌గా వాళ్ళకి ఆ ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ అనేది ఉంటుందండి. మీలో అయితే నాకది ఎక్కువగా కనిపిస్తుంది. ఎమోషనల్ అవుతున్నారు బాగా. అనుకుంది అవ్వట్లేదు అని చెప్పి. సో, అలా ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ హెల్ప్ చేయండి. చిన్న చిన్న డొనేషన్స్ చేయండి. ఫస్ట్ మీరేంటంటే పీస్‌ఫుల్‌గా ఫీలవుతారు. ఆ తర్వాత ఏమవుతుందంటే మీరు స్లోగా స్ట్రాంగ్ అవుతుంటారండి. నిజానికి ఈ ఛాలెంజెస్ అనేవి ఎప్పుడో మీ లైఫ్‌లో ఎండ్ అవ్వాల్సినవి. ఆల్‌మోస్ట్ ఇది ఒక లాస్ట్ ఛాలెంజ్‌లా అవ్వాల్సింది. బట్ మళ్ళీ ఫస్ట్‌కి వచ్చి మళ్ళీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ మళ్ళీ అంటే సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అయిపోయి మళ్ళీ అంటే మీరు ఇబ్బంది పడడం అయితే నాకు కనిపిస్తుంది. అసలు మీరేంటంటే ఈ సిట్యుయేషన్ నుంచి బయటకు వద్దాము అనుకున్నా సరే అది ఎందుకో కానీ లాస్ట్ మినిట్‌లో రివర్స్ అయిపోతుందని చెప్పొచ్చు. ఇదేంటంటే ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ అని చెప్పడానికి లేదండి. మీ లైఫ్‌లో కొన్ని ఏంటంటే అన్‌ఫెయిర్‌గా జరుగుతున్నాయి. దానికి రీజన్ ఏంటంటే బ్యాడ్ లక్ అని చెప్పొచ్చండి. గుడ్ లక్ అనేది ఎందుకో కానీ ప్రెజెంట్ మీ ఎనర్జీస్‌లో నాకెక్కడా కనిపించట్లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈవెన్ మీరు మంచి చేసినా సరే అది మీకు చెడవుతుందండి. అంటే మీకు గుర్తింపు రావాల్సిన దగ్గర కూడా ఎందుకో కానీ ఆ గుర్తింపు రావట్లేదు. మీ క్రెడిట్ అనేది ఇంకొకళ్ళకి దక్కడం, లేకపోతే మీరు చేసే పనులకి ఇంకొకళ్ళు అంటే ఆ ఫ్రూట్స్‌ని బేర్ చేయడం అలాంటివి ఎక్కువ జరుగుతున్నట్టున్నాయి. సో, దీనివల్ల ఏంటంటే మీకు వ్యక్తులంటే కూడా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే మీరసలు వ్యక్తులు మీ మీద నరదృష్టితో ఉన్నారు అనుకోవడానికి అది కూడా ఒక రీజనేనండి. వాళ్ళకా క్రెడిట్ దొరకడం వల్ల లేకపోతే వాళ్ళేంటంటే హ్యాపీగా ఉంటూ మీరిలాగ సఫర్ అవుతూ, మీరు ఎఫర్ట్స్ పెట్టుకోవడాను ఇలా అవుతుందెప్పుడో మీకేంటంటే ఆ పెయిన్ అనేది తెలుస్తుందండి. సో, ఇక్కడేంటంటే మీరు అన్ని టైప్ ఆఫ్ ఛాలెంజెస్‌ని ఫేస్ చేస్తున్నారు. వాటిని ఓవర్‌కమ్ చేయలేకపోతున్నారు అనే క్లారిటీ అయితే నాకొచ్చింది. సో, మీరేం చేస్తారు అంటే ఇలా స్లోగా మంచి పనులు చేయండి. ఎక్కువ టెంపుల్స్‌కి కూడా విజిట్ చేయండి. చిన్న చిన్న డొనేషన్స్ చేయండి. మీకు వీలైనంతలో చేయండి. ఎందుకంటే దీనికి ఫోర్స్ ఏం లేదు. బట్ ఏంటంటే మీరిలా చేస్తున్నప్పుడు మీ బ్యాడ్ లక్ అనేది స్లోగా పోతుందండి. ఇదేంటంటే ఒక గుడ్ లక్ కింద టర్న్ అవుతుంది అని చెప్పొచ్చు. సో, మీరేంటంటే హెసిటేట్ చెయ్యొద్దు. ఏదైనా ఇచ్చిన దగ్గర. ఎందుకంటే కొంతమందేంటంటే ఇచ్చేస్తుంటారు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళెలా ఫీల్ అవుతారు అంటే అది తిరిగి వస్తుందో రాదో, లేకపోతే ఇంత మనం చేస్తున్నాం మనీ వేస్ట్ అయిపోతుందేమో ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఉంటారు. బట్ ఈరోజు మీరిస్తే డెఫినిట్‌గా యూనివర్స్ మీకు అంతకి రెట్టింపే ఇవ్వాలి అని చూస్తుందండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నేను క్లియర్‌గా చెప్పగలను. మీలో కొంత హెసిటేషన్ ఉండొచ్చు. అలా అని చెప్పి ఎక్కువ అమౌంట్ ఇచ్చేయడం కానీ, అసలు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా అంటే అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోవడం కానీ అలాంటివి కూడా చెయ్యొద్దండి. ఎందుకంటే హెల్ప్ చేయడం అనేది మంచిదే కానీ దానికొక కాజ్ ఉండాలండి. కొంతమందేంటంటే ఇంట్లో వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళని చెప్పి మనీ ఇచ్చేస్తుంటారనమాట. ఏ ప్రూఫ్సు తీసుకోకుండా లేకపోతే ఏం రాయించుకోకుండా. సో, అలా కాకుండా మీరు చేసే హెల్ప్ అనేది ఎలా ఉండాలి అంటే ఒక కాజ్ ఉండాలండి.
మీరు చేసే హెల్ప్ వల్ల వాళ్ళ లైఫ్ ఏంటంటే 100% చేంజ్ అవ్వకపోయినా ఎంతో కొంత బెటర్ అవ్వాలనమాట. సో, అలాంటి హెల్ప్ మీరు చేయండి. అందుకే నేను మీకు చెప్తున్నాను. పెద్ద హెల్ప్ అవసరం లేదు. చిన్న హెల్ప్ చేయండి సరిపోతుంది. ఎప్పుడైతే మీరు అలా చేస్తారో మీ లైఫ్ ఏంటంటే ఒక రైట్ ట్రాక్‌లోకి వెళ్తుందండి. డెఫినిట్‌గా మీ లైఫ్‌లోనేంటంటే మీరు ఒక కొత్త హ్యాపీనెస్‌ని చూస్తారంట. మేబీ నాకైతే ఇక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కొంత ఇక్కడ బ్యాడ్ లక్ ఉంది నిజమే. అంటే మీరు మీ లైఫ్‌లో స్ట్రగుల్ అవుతుంది కూడా నిజమే. కానీ మీ లైఫ్ ఒక రైట్ ట్రాక్‌లోకి వెళ్తుంది అని మాత్రం అర్థమవుతుంది. మీకు మీరు ఏంటంటే కొత్తగా చూసుకుంటారండి. మీ లైఫ్‌లో కొత్త హ్యాపీనెస్ అయితే వస్తుంది. నాకిక్కడ ఈ కార్డ్ చూస్తున్నప్పుడైతే చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ. అండ్ ఈ కార్డ్ కూడా చూస్తుంటే ఏమనిపిస్తుందంటే డెఫినిట్‌గా మీ ఫ్యూచర్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బావుంటుందండి. ఎందుకో కానీ ఇలాంటి ఒక మెసేజ్ యూనివర్స్ మీకు ఈరోజు కన్వే చేస్తుంది అంటే ఇది నరదృష్టి అని కాదు కానీ మీ బ్యాడ్ లక్ పోవడానికి ఒక మెసేజ్‌లా నాకనిపిస్తుంది. ఎవరైతే ఈ పైల్ చూజ్ చేసుకున్నారో నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. థింగ్స్ మీకు చాలా బెటర్ అవుతాయండి. కానీ ఇలా మీరు కూడా కొంత చేంజ్ అవ్వాల్సుంటుంది. ఎప్పుడైతే చేంజ్ అవుతారో థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి. మీరు 100% అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అందరితో కూడా మంచి కనెక్షన్స్ డెవలప్ చేసుకోండి. ఎందుకో కానీ ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీకు కొంతమందితో ఎనిమిటీ ఉందండి. ఆర్ ఎనిమిటీ కాకపోయినా సరే, ఎవరైనా వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు మీరు వాళ్ళని ప్రాపర్‌గా అర్థం చేసుకోవట్లేదు. ఆర్ అనవసరంగా అంటే వాళ్ళని మీరు ఒక రాంగ్ వేలో ట్రీట్ చేస్తూ వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు. అదైతే అవసరం లేదండి ఇక్కడ. ఒకవేళ మీకొక వ్యక్తి అప్రోచ్ కానీ నచ్చకపోతే, లేకపోతే వాళ్ళ బిహేవియర్ కానీ మీకు టాక్సిక్‌లా అనిపిస్తే, జస్ట్ వాళ్ళని అవాయిడ్ చేయండి. మీరక్కడ సైలెంట్ అయిపోయి, మీ పని మీరు చూసుకుంటే ఇవేముండవండి. బట్ మీరేం చేస్తున్నారంటే అలా అవ్వట్లేదు. వీళ్ళు మనకు చెప్పేదేంటి అనుకోని మీరు కూడా వాళ్ళ మీదకి వెళ్ళడం, ఇద్దరు కూడా ఫైట్ చేసుకోవడం, ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు. సో, అవన్నీ అవసరం లేదండి. ఇక్కడ మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోకపోయినా, కాంప్రమైజ్ అవ్వకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదు కానీ, అనవసరంగా కాన్‌ఫ్లిక్ట్‌కి వెళ్ళొద్దు. చాయిసెస్ అయితే చేసుకోవాల్సుందండి. డెఫినిట్‌గా యూనివర్స్ ఏం చెప్తుంది అంటే పీస్‌నే చూజ్ చేసుకోమని చెప్తుంది మీకైతే. ఇది నరదృష్టి అని నేను చెప్పను గానీ, వ్యక్తులతోనేంటంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయడం కూడా మంచిది కాదండి. ఎందుకంటే, వాళ్ళు ప్రతిసారి మీ గురించి నెగెటివ్‌గా మాట్లాడుకుంటూ, లేకపోతే మిమ్మల్ని తిట్టుకుంటుంటే ఖచ్చితంగా అది మీకు ఏదో ఒక వేలో తగులుతుందండి. అది నరదృష్టి కాదు. కానీ ఒక మనిషి ఏంటంటే బాధపడినప్పుడు లేకపోతే వాళ్ళకి ఎక్కడో కానీ అంటే ఆ పెయిన్ తెలిసినప్పుడు ఖచ్చితంగా ఇన్ రిటర్న్ వాళ్ళు కూడా మిమ్మల్ని కొన్ని మాటలు అనుకుంటారండి. సో, అదేంటంటే ఏదో ఒక వేలో 100% తగలకపోయినా ఎంతో కొంత మాత్రం దాని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో, యూనివర్స్ ఏం చెప్తుంది అంటే అలాంటివి అవసరం లేదు. జస్ట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండండి. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడండి. మీకేమనిపిస్తే అదే చెయ్యండి. కానీ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండండి. దానికి కాన్‌ఫ్లిక్ట్ అవసరం లేదు. అంటే ఇప్పుడు మాట్లాడే టోన్ ఒకటుంటుందండి. మీకు నచ్చలేదు అంటే ఆ టాపిక్‌ని అవాయిడ్ చేయండి. సైలెంట్ అయిపోండి. అంతేగాని వాళ్ళతో మీరు ఫైట్ చేసి ఏం సాధిస్తారు? ఏమీ సాధించలేరు. మొత్తానికే ఆ సిట్యుయేషన్‌ని విడిచిపెట్టేయడానికి చూడండి. విడిచిపెట్టేసి మీ పని మీరు చేసుకోండి. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గానే ఉండండి. మీరేంటంటే ప్రిటెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ థింగ్స్‌ని సింపుల్ చేసుకోండి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ మీద నరదృష్టి ఉందా? అసలు ఆ వ్యక్తులు ఎవరవ్వడానికి అవకాశం ఉంది? లేకపోతే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది మీ లైఫ్ మీద? యూనివర్స్ మీకు అసలు ఏం చెప్పాలనుకుంటుంది? ఇలాంటివన్నీ కూడా చూద్దాం. హ్మ్. సో, మీ మీద ఈ నరదృష్టి అనేది చాలా కాలం నుంచి ఉన్నట్టుందండి. ఇప్పుడు కొత్తగా ఉన్నట్టుగా నాకనిపించట్లేదు. చాలా కాలం నుంచి అంటే మీ లైఫ్‌లోని మీరేంటంటే ఆ నెగటివిటీనైతే ఫేస్ చేస్తున్నారు. మెయిన్ ఈ వ్యక్తులు ఎవరో కానీ మీకు అంటే తెలిసిన వాళ్ళే ఆల్మోస్ట్ వీళ్ళతో మీకు గొడవ కూడా అయ్యిందని చెప్పొచ్చండి. పాస్ట్‌లోనేంటంటే ఈ వ్యక్తికి మీకు ఫైట్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్‌గా జరిగాయి. అండ్ వాళ్ళేంటంటే మీ వల్ల ఆ పెయిన్‌ని కూడా ఫీలయ్యారండి. సో, వాళ్ళు ఏ పెయిన్‌నైతే ఫీలయ్యారో, ఆ పెయిన్ అనేది మిమ్మల్ని హాంట్ చేస్తుంది అని చెప్పొచ్చు. అంటే మీకు
నాకు తెలిసినంత వరకు కొంతకాలం నుంచి సరిగ్గా నిద్ర రాకపోవడం, ఏది తినాలి అనిపించకపోవడం, బయటికెక్కడికైనా వెళ్ళినా సరే అంటే పెద్దగా ఎంజాయ్ చేయలేకపోవడం, లేకపోతే వర్క్ మీద ఫోకస్ పెట్టలేకపోవడం, మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒక పని చేస్తుంటే ఇంట్రెస్ట్ రాకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. అంటే ఏది కూడా చెయ్యాలి అనిపించట్లే. అనవసరంగా యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, లేకపోతే ప్రతి చిన్నదానికి కూడా స్ట్రెస్‌గా అనిపించడం, ఇలా అంటే మీకు మీరే అంటే ఒక డిప్రెషన్‌లో ఉంటున్నారు అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకో కానీ మీరు ఏ పని చేద్దాము అన్నా సరే, అది మీకు వర్కౌట్ అవ్వట్లేదండి. మెయిన్ లైఫ్‌లో అదర్ థింగ్స్ అనే దానికంటే కూడా మీకు మీరేంటంటే బాగా సఫర్ అవుతున్నట్టుగా నాకనిపిస్తుంది. అండ్ ఈవెన్ మీరేంటంటే వ్యక్తులతో మంచిగా ఉందాము అనుకున్నా సరే, వాళ్ళు కూడా మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం, ఫ్రీక్వెంట్‌గా ఆర్గ్యుమెంట్స్ జరగడం ఇలాంటివైతే అవుతున్నాయి. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తి మీ మీద చాలా నరదృష్టితో ఉన్నారండి. వాళ్ళకి ఎందుకో కానీ ఆ పెయిన్ అనేది మీరిచ్చినట్టున్నారు. మరి మీరిచ్చారా? లేకపోతే అసలు మీ బిహేవియర్ వాళ్ళకి నచ్చలేదా? లేకపోతే అది జెలసీయా? ఇవంతా పక్కన పెడితే, ఈ వ్యక్తులేంటంటే రోజుకొకసారైనా సరే మీ గురించి అలా అంటే ఒక నెగెటివ్ వేలో అనుకుంటున్నారండి. బ్యాడ్‌గా మిమ్మల్ని తిట్టడం కానీ, అలా ఏదో సంథింగ్ జరుగుతుంది. సో, దానివల్ల ఏంటంటే అది మీకు తగులుతుందనయితే నేను చెప్పగలనండి. ఇదేంటంటే ప్రెజెంట్ అనే కాదు, పాస్ట్‌లో కొంతకాలం నుంచి జరుగుతుందిది. మేబీ మీరేంటంటే ఒక పర్టిక్యులర్ పీరియడ్ నుంచి కూడా కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. మీ లైఫ్ సడెన్‌గా ఎందుకో మీకే అప్‌సైడ్ డౌన్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అంత పర్ఫెక్ట్‌గా, అంత మంచిగా వెళ్తున్న లైఫు ఎందుకో కానీ అప్‌సైడ్ డౌన్ అయిన ఫీలింగ్ వస్తుంది. లైక్ ఏంటంటే మిమ్మల్ని హాంట్ చేస్తున్నాయన్నమాట కొన్ని థాట్స్ లేకపోతే కొన్ని సిట్యుయేషన్స్. మీరేంటంటే పీస్‌ఫుల్‌గా ఉండలేకపోతున్నారండి మీ లైఫ్‌లోని. పాస్ట్ సిట్యుయేషన్స్ మెయిన్ మిమ్మల్ని ఎక్కువగా హాంట్ చేయడం ఇలాంటివైతే జరుగుతున్నాయి. మీరేంటంటే ఇవన్నిటిని విడిచిపెట్టేసి అంటే ఒక కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసినట్టు చెయ్యాలి అనైతే అనుకుంటున్నారు. ఈవెన్ దాని కోసం కొన్ని ప్లాన్స్ చేసుకుంటున్నారు. లేకపోతే ఇప్పటికైనా సరే మీ లైఫ్‌ని మీరు బెటర్ చేయాలి. ఇలానే ఉంటే మీ లైఫ్ ఎప్పటికీ బెటర్ అవ్వదు అని చెప్పి మీరేంటంటే ఆ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అదెందుకో కానీ మీకు వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పొచ్చండి. ఈవెన్ మీరేంటంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మరీ ఎలా అయినా సరే ఇలా చేయాలి, ఇలా చేస్తే లైఫ్ బెటర్ అవుతుంది. ఇలా కొత్త కొత్త ప్లాన్స్‌తో వస్తున్నారు. బట్ స్టిల్ ఎక్కడో కానీ అది ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వట్లేదు అని చెప్పొచ్చండి. మొత్తానికి మీరిలా అయితే స్ట్రగుల్ అవుతున్నట్టుగా నాకు అంటే క్లియర్‌గా ఈ కార్డ్స్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి. బట్ ఇది మీకు కష్టమైనా సరే మీరేంటంటే దీన్ని ఓవర్‌కమ్ చేయాల్సుంటుందండి. ఓవర్‌కమ్ చేసి ఒక స్టెప్ అయితే ముందుకు వెయ్యాలి. ఎందుకంటే మీరలా ఆ జోన్‌లోనే ఉండిపోతే ఎప్పటికీ బయటకి రాలేరు. మీ లైఫ్‌లో చాలా పాజిటివిటీ అయితే ఉందండి. కానీ ఆ పాజిటివిటీని ఏంటంటే మీరు ఫీల్ అవ్వలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి మీ గురించి అలా ఎప్పుడూ కూడా అనుకోవడం వల్ల కొన్ని మీకు జరగట్లేదు అని చెప్పొచ్చు. దానివల్ల ఏంటంటే టైమ్ టు టైమ్ మీ హార్ట్ బ్రేక్ అవుతుందండి. ఎందుకంటే మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో అవ్వట్లేదు. అలా పోనీ ఫేవర్‌లో అవ్వకపోతే లేదు. బట్ మీకు డిసప్పాయింట్‌మెంట్ కూడా ఉంటుందండి. మీ హార్ట్ ఏంటంటే టైమ్ టు టైమ్ బ్రేక్ అవుతుంది. ఇంత ఫ్రీక్వెంట్‌గా అసలు సిట్యుయేషన్స్ ఎందుకిలా ఉంటున్నాయి? ఇంత కాంప్లికేషన్స్ ఎందుకు అని చెప్పి మీకు మీరే ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, ఇదెప్పటికి సార్ట్ ఔట్ అవుతుంది? ఎలా బయటపడతాము? అసలు లైఫ్ ఎప్పుడు బెటర్ అవుతుంది అని చెప్పి, మీ లైఫ్ మీకు ఒక క్వెషన్ మార్క్‌లా అయిపోయింది అని చెప్పొచ్చండి. లైఫ్‌లో చాలా పాజిటివిటీ ఉంది కానీ, ఆ పాజిటివిటీ మీరు చూడలేకపోతున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే, మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వట్లేదండి. ఎంత ట్రై చేస్తున్నా సరే ఎందుకో కానీ వర్కౌట్ అవ్వట్లేదు. ఇలా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల మీకెలా అనిపిస్తుందంటే, అసలది జరుగుతుందా లేదా? సో, నేను మీకు చెప్పాలనుకుంటుందేంటంటే, ఇలా మీ మీద నరదృష్టి ఉంది కాబట్టి, డెఫినెట్‌గా ఇలాంటి ఈవిల్ ఐ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ అయినా తీసుకోండి. ఆర్ అట్‌లీస్ట్ బ్లాక్ అబ్సిడియన్ క్రిస్టల్ అని ఒకటుంటుంది. అదైనా సరే ఆన్‌లైన్‌లో తీసుకోండి. తీసుకొని వేసుకోవడం స్టార్ట్ చేయండి. డెఫినిట్‌గా దీని ఎఫెక్ట్ అయితే మీ మీద అంత ఉండదు. అండ్ ఇంకొకటేంటంటే, ఇలా అంటే మీకు క్రిస్టల్స్ గురించి పెద్దగా తెలీదు. లేకపోతే ఆహ్, అవి మేబీ కొంతమంది యూజ్ చేయాలి అంటే ఎందుకో హెసిటేట్ చేస్తుంటారు. సో, మీలో అలాంటి హెసిటేషన్ కానీ ఉంటే నేను మీకు చెప్పాలనుకుంటుంది ఒకటేనండి. మీ ఇంటి ముందు అలోవెరా ప్లాంట్‌నైనా పెట్టుకోండి. ఆర్ మీ ఇంట్లోనేం చేస్తారు అంటే, ఇలాంటి ఈవిల్ ఐ ప్రొటెక్షన్ హ్యాంగర్స్ కానీ, అలాంటివి అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా ఇది ఉండదండి. బ్రేస్లెట్ వేసుకుంటే మంచిది. ఎందుకంటే, మీరెక్కడికైనా అది క్యారీ చేయగలుగుతారు.
సో దట్ అంత నెగెటివ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. మీరెక్కడికైనా వెళ్ళినా సరే థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి. కొంత రిలీఫ్‌గా కూడా ఫీల్ అవుతారండి. మీలోని ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అని చెప్పొచ్చు. సో, ఇంకొకటేంటంటే వ్యక్తులతో మాట్లాడినప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడండి. మీతోని ఎవరైనా సరే తప్పుగా మాట్లాడుతున్నట్టు మీకు అనిపించింది అంటే వాళ్ళని కట్ చేయండి. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. ఒకవేళ మీ లైఫ్‌లో ఎవరైనా ఒక వ్యక్తి టాక్సిక్ అని మీకు క్లియర్‌గా తెలిస్తే ఆర్ ఈ వ్యక్తి ఎవరో మీకు క్లారిటీ ఉంటే వీళ్ళకి ఈ రోజు నుంచి మీరు చాలా దూరంగా ఉండాలండి. అంటే వాళ్ళని మీరు కట్ చేయలేరు. తప్పదు వాళ్ళు మీ లైఫ్‌లో ఉండాలి అనే ఫీలింగ్ కానీ మీకుంటే లైక్ మీకు ఇంకో ఆప్షన్ లేకపోతే డెఫినిట్‌గా మీరేంటంటే వాళ్ళతోని మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాల్సుంటుంది. ఎలా పడితే అలా మాట్లాడకూడదండి. ఎందుకంటే ఈ వ్యక్తి ఒకవేళ కానీ మీలో ఆ నెగటివిటీని మళ్ళీ నోటీస్ చేసినా, లేకపోతే మీ నుంచి వాళ్ళకి కానీ ఆ వైబ్స్ వస్తుంటే, వాళ్ళు ఇంకా ఇంకా అంటే మిమ్మల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారండి. అది ఖచ్చితంగా మీకైతే తగులుతుంది. వీళ్ళు కానీ మీ వల్ల హర్ట్ అయినా, లేకపోతే మీరు మాట్లాడే మాటలకి వాళ్ళు కోపం తెచ్చుకున్నా ఇలాంటివన్నీ కూడా పెరుగుతాయండి. మీ మీద ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువవుతుందని చెప్పొచ్చు. ఎందుకో కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. అండ్ ఆలోచించండి. అసలు వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ ఏంటి? వాళ్ళసలు ఒక సిట్యుయేషన్ గురించి మీతో డిస్కషన్ పెట్టినప్పుడు ఎందుకలా మాట్లాడుతున్నారు? దాని వెనక రీజన్ ఏంటి? ఇలా కొన్ని తెలుసుకొనైతే మాట్లాడాల్సుంటుందండి. అండ్ ఇంకా చూద్దాం అసలు మీకు యూనివర్స్ ఏం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి. ఈ వ్యక్తితో డీల్ చేసినప్పుడు కానీ, మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌ని మీరు ఫేస్ చేసినప్పుడు కానీ, పేషెన్స్‌తో వ్యవహరించాల్సి ఉంటుందండి. పేషెన్స్ ఒక్కటే కాదండి, ఈ వ్యక్తి బ్యాడ్ పర్సన్ అయినా సరే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా కొన్ని మీరు థింక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఎప్పుడైతే మీరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి థింక్ చేస్తారో, మీరు వీళ్ళని కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతారు. ఇక్కడ వాళ్ళని మీరు కంట్రోల్ చేసి, వాళ్ళని హ్యాండిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్లస్ మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒకటి చెయ్యాలి, కొత్తగా కొన్ని జరగాలి అనుకున్నప్పుడు కమిట్మెంట్ కూడా అవసరం అండి. మీలో చాలా చేంజెస్ అయితే రావాలండి. డెఫినిట్‌గా మీ విషెస్ అన్నీ ఫుల్‌ఫిల్ అవుతాయి. మీరేం కోరుకున్న యూనివర్స్ అయితే మీకిస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు మీ లైఫ్‌లో చాలా స్ట్రగుల్ అయినట్టున్నారు. మొత్తానికి ఆ ఇబ్బందులైతే కనిపిస్తున్నాయి నాకు. సో, దీనివల్ల ఏంటంటే మీరు టైమ్ టు టైమ్ డిసప్పాయింట్ అవ్వడం, ఎప్పుడు ఏది అవుతది అనుకున్నా అవ్వకపోవడం ఇలాంటివి జరుగుతుండడంతో మీరేంటంటే ఆ పెయిన్‌ని ఫీల్ అవుతున్నారు. బట్ మీరు ఏంటంటే పేషెన్స్‌తో వెయిట్ చేయాలండి. థింగ్స్ అయితే మీకు వర్కౌట్ అవుతాయని యూనివర్స్ చెప్తుంది. డెఫినిట్‌గా ఈ కార్డ్ వచ్చింది అంటే గుడ్ లక్ అనేది మీ లైఫ్‌లోకి వస్తుందని చెప్పొచ్చు. మీరేం చేసినా సరే థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. ఈ కార్డ్ వచ్చింది ఎప్పుడో డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఈ కార్డ్ కూడా అంతే. ఈ 2 కాంబినేషన్‌లో ఎప్పుడైతే వచ్చాయో చాలా పాజిటివ్ ఎనర్జీ. ఈవెన్ ఈ వ్యక్తులు ఎంత నెగెటివ్ అయినా సరే వీళ్ళ నుంచి ఆ నెగటివిటీ తగ్గాలి అనంటే జస్ట్ వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళతో ఎక్కువ కమ్యూనికేట్ చేయకుండా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతూ ఉంటే మీ లైఫ్ ఇంకా ఇంకా బావుంటుందండి. ఎందుకో కానీ థింగ్స్ వర్కౌట్ అవుతాయి. మీరేంటంటే మీ లైఫ్‌లో ఒక కొత్త హ్యాపీనెస్‌ని చూస్తారు అన్నట్టుగా ఇక్కడ కార్డ్స్ అయితే ఇండికేట్ చేస్తున్నాయి. సో, నేను చెప్పినవైతే ఫాలో అవ్వండి. సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ప్రస్తుతం మీ మీద నరదృష్టి ఉందా? ఒకవేళ ఉంటే మీరేం చేయాలి? లేకపోతే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూనివర్స్ మీకసలు ఏం చెప్పాలనుకుంటుంది? మీరు చేయాల్సిందేంటి? చూద్దాం. సో, మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, పాస్ట్ నుంచి కూడా అంటే మీరెందుకో తెలీదు కానీ ఒక లోన్‌లీనెస్‌ని ఫీల్ అవుతున్నారండి. మీ లైఫ్‌లోనేంటంటే ఆహ్, థింగ్స్ అన్నీ కూడా మీకు క్లియర్‌గా అర్థమవుతున్నాయి. బట్ ఏం చేయాలి అనేది మీకు అర్థం అవ్వట్లేదండి. సిట్యుయేషన్స్ మీద మీకు క్లారిటీ ఉందని చెప్పొచ్చు. లేకపోతే మీ లైఫ్‌లో నెక్స్ట్ మీరేం చేయాలి అనేది మీకు తెలుస్తుంది. బట్ దానికి వే ఎలా? ఏం చేయాలి? ఇంప్లిమెంట్ చేస్తే అది ఏమవుతుంది? ఇలా మీకేంటంటే ఆ క్లారిటీ లేదండి. అంటే మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయి. బట్ దానికి ఆన్సర్స్ మాత్రం మీకు తెలీదండి. ఆన్సర్స్ మీ దగ్గరే ఉన్నా సరే మీరెందుకో కానీ వాటిని డిస్కవర్ చేయలేకపోతున్నట్టుగా నాకనిపిస్తుంది. ఎందుకో కానీ చాలా సఫర్ అవుతున్నారండి. లోన్‌లీనెస్ వైబ్స్ ఒస్తున్నాయండి మీ నుంచయితే. మెయిన్ మీ లైఫ్‌లోనేంటంటే మీరు ఎటు వెళ్ళాలి?
ఏం చేయాలి? కంప్లీట్‌గా అసలు మీకు ఒక ఐడియా లేదండి. నెక్స్ట్ ఏంటి మీ లైఫ్‌లో అంటే మీరు ఆన్సర్ చెప్పలేరు. ఏదో మూవ్ అవుతున్నారంటే మూవ్ అవుతున్నారు. ఏవో జరుగుతున్నాయంటే జరుగుతున్నాయి. కానీ ఆన్సర్ ఏంటి? మీ నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి అని ఎవరైనా క్వెషన్ చేస్తే ఆన్సర్ మీ దగ్గర లేదండి. ఎందుకంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీ లైఫ్‌లో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ అయినా, ఒక వ్యక్తి పరంగా అయినా మొత్తానికి ఏదో ఒక యాస్పెక్ట్‌లో మాత్రం మీరు ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి. ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో ఒక క్లారిటీ లేదనమాట. ఇలా మీ లైఫ్ ఏంటంటే కొనసాగుతుంది. సో, దీనివల్ల మీరేమనుకుంటున్నారు అంటే, ఇది వ్యక్తుల ప్రభావమే. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ మీద నరదృష్టితో ఉన్నారు. అందుకే మీకిలా జరుగుతుంది అని మీరనుకుంటున్నారు. కానీ అది కొంతే నిజమండి. అంతా అయితే నిజం కాదు. 100% మీ మీద నరదృష్టి ఉందని చెప్పడానికి లేదు. ఒక 50, 50 అని చెప్పొచ్చు. కొంత వాళ్ళు మిమ్మల్ని అలా అనుకోవడం రీజన్ అయితే, కొంత మీకు మీరే రెస్పాన్సిబుల్ అని చెప్పొచ్చండి. మీ లైఫ్ మీద మీకేంటంటే చాలా ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. మీ గురించి కానీ, మీ లైఫ్ గురించి కానీ, మీ లైఫ్‌లో జరిగే సిట్యుయేషన్స్ గురించి కానీ మీకు క్లారిటీ లేదండి. దానికి మీరేంటంటే ఇంకొకళ్ళని బ్లేమ్ చేయలేరు కదా! ఇక్కడ మీరు ఎవరినైనా బ్లేమ్ చేయాలి అంటే, అది మిమ్మల్ని మీరు ఫస్ట్ బ్లేమ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. మీరు 100% పాజిటివ్‌గా ఉండి, మీ లైఫ్ మీద మీరు 100% క్లారిటీ తెచ్చుకుంటే, మేబీ మీ మీద ఎవరైనా ఆ జలస్ ఫీలింగ్‌తో ఉన్నా, వాళ్ళకా పొసెసివ్‌నెస్ ఉన్నా సరే, అప్పుడు మీరేంటంటే ఆలోచించొచ్చు. అర్రే! వీళ్ళు మన మీద ఎందుకు అలాగా ఫీల్ అవుతున్నారు? మనమేం చేశాము? ఇలా మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి మీరంటే జెలసీ ఉంది. నేను కాదు అనను. కానీ అట్ ద సేమ్ టైమ్ మీకు కూడా వ్యక్తులంటే జెలసీ ఉందండి. మీరు కూడా పొసెసివ్‌నెస్ ఫీల్ అవుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే, మీ చుట్టూ ఎవరైనా వ్యక్తుల లైఫ్ కానీ బాగుండి, అంటే వాళ్ళు అంటే ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తూ వాళ్ళని వాళ్ళేంటంటే ఇంకా ఇంకా డెవలప్ చేసుకుంటుంటే అది మీకు కొంత జెలస్ ఫీలింగ్‌నిస్తుంది అని చెప్పొచ్చండి. అది కూడా మీ లైఫ్ ఇలా ఉండడానికి ఒక రీజనే అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు. వాళ్ళేంటంటే కెరియర్‌లో బాగా డెవలప్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే మ్యారేజ్ అయిపోయి వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్‌తో హ్యాపీగా ఉండొచ్చు. ఇలా అంటే కొంతమంది హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నప్పుడు వాళ్ళని చూసినప్పుడు మీకేంటంటే ఆ ఫీలింగ్ వస్తుందండి. వాళ్ళ లైఫ్ బావుంది. మన లైఫ్ ఏంటి ఇలా ఉంది. లేకపోతే కాలేజ్‌లో వాళ్ళకంటే మనం బాగా చదివాము. కానీ వీళ్ళు సక్సెస్ అయ్యారు. మనం ఇక్కడే ఉండిపోయాం. లేకపోతే మనకి సాలరీ తక్కువగా ఉంది. వాళ్ళకి సాలరీ ఎక్కువగా ఉంది. వాళ్ళేదైనా చాలా లక్కీ. ఇలా ఏంటంటే మీలోని నాకు అంటే ఆ నెగటివిటీ అనేది కొంత కనిపిస్తుందండి. ఇంకొకటేంటంటే మీలో కొంతమంది గ్రిడీగా కూడా ఉన్నారు. అంటే మనీ గురించి కానీ, ప్రాపర్టీ గురించి కానీ ఇదేంటంటే మేబీ మీరు నాతో అగ్రీ అవ్వకపోవచ్చు. బట్ డెఫినిట్‌గా మీ ఇన్నర్ సెల్ఫ్‌కైతే తెలుస్తుంది కదా! మీరు గ్రీడీగా ఉన్నారా లేదా? జెలస్ ఫీల్ అవుతున్నారా లేదా? పొసెసివ్‌నెస్ చూపిస్తున్నారా లేదా? ఇవన్నీ మీకు తెలుస్తుంది కదా! మీ లైఫ్ ఏంటంటే వాళ్ళంత సెక్యూర్‌గా లేదు అనే ఆ ఇన్‌సెక్యూరిటీస్‌తో ఉన్నారా లేదా? మీ సిట్యుయేషన్స్‌కి ఆన్సర్స్ అనేవి మీకు తెలిసినా సరే వాటిని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా లేదా? ఇవన్నీ కూడా మీకు తెలుసండి. నేనిప్పుడు చెప్పడానికేం లేదు. కానీ నేను మీకు చెప్పాలనుకుంటుందేంటంటే, మీరు ముందు అలా చైల్డిష్‌గా థింక్ చేయడం మానేయాలండి. మీలో ఉన్న ఆ ఇమ్మెచ్యూరిటీని బయటికి తీయాల్సుంటుంది. మీరు ఇక నుంచైనా సరే ఒక మెచ్యూర్డ్ పర్సన్‌లా ఉండాలి. మీ లైఫ్‌లోనేంటంటే కొన్ని న్యూ బిగినింగ్స్ అవసరం అని నాకనిపిస్తుందండి. అంటే మీరిప్పుడు ఏ ఓల్డ్ పర్సన్‌లా అయితే ఉన్నారో అలా అయితే ఉండొద్దండి. ఎందుకంటే ఇక్కడ నేను మీకు క్లియర్‌గా చెప్తున్నాను. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ మీద ఆ జెలస్ చూపిస్తున్నారు. లేకపోతే వాళ్ళ నరదృష్టితో ఉన్నారు అంటే మీ బిహేవియర్ కూడా దీనికి పార్షియల్‌గా రెస్పాన్సిబులే అని చెప్పొచ్చు. పాస్ట్‌లో మీరు చాలా బెటర్ పర్సన్ అయ్యుంటారు. అది నేను కాదు అనను. కానీ స్టిల్ ప్రెజెంట్‌లో మీరు ఎలాంటి పర్సనో మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. ఎందుకంటే నాకిది ఎలా అనిపిస్తుందంటే ఒక 50, 50 సిట్యుయేషన్‌లా అనిపిస్తుంది. 50% బయట వ్యక్తులు మీ మీద నరదృష్టితో ఉంటే 50% మీరు వేరే వ్యక్తుల మీద అలా ఉండడం, వాళ్ళ గురించి ఆ జెలసీ కానీ అవన్నీ చూపించడం అది కూడా మీ మీదే ఎఫెక్ట్ చూపిస్తుందండి. వాళ్ళ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా పక్కన పెడితే, మీ జెలసీ కానీ, మీ పొసెసివ్‌నెస్ కానీ, మీ గ్రీడీనెస్ కానీ అన్నీ కూడా అవి మీ మీదే చూపిస్తున్నాయి. సో, ఇదేంటంటే మీరు ఇలానే ఉన్నంత వరకు ఏమవుతుందంటే, మీ లైఫ్ ఎప్పటికీ బెటర్ అవ్వదండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మిమ్మల్ని మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలి. సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలండి. ఎందుకంటే, మీరు ఏ రోజైతే చేంజ్ అవుతారో, మీరు ఎప్పుడైతే కొన్ని థింగ్స్‌ని విడిచిపెట్టేస్తారో, మనకనవసరం
వాళ్ళ కోసం మనం పట్టించుకుంటే మనకేమొస్తుంది? అదేదో మన కోసం మనం పట్టించుకుంటే మన లైఫ్ బెటర్ అవుతుంది. ఇన్ రిటర్న్ మీ ఇగోని పక్కన పెట్టి, మీరు వాళ్ళని హెల్ప్ అడిగినా ఆర్ మీ సిట్యుయేషన్ కోసం క్లారిటీ తెచ్చుకోవడం కోసం వాళ్ళతో మాట్లాడినా, ఇంకొంచెం మీ లైఫ్ బెటర్ అవుతుందండి. మీరు పాస్ట్‌లో కానీ గుడ్ డీడ్స్ చేస్తే అంటే మంచి పనులు చేస్తే డెఫినిట్‌గా అది మీకు తిరిగి రాబోతుంది అని చెప్పొచ్చు. బట్ ఒకవేళ మీరు పాస్ట్‌లో ఏది మంచి పని చేయకుండా ఇలానే ఉంటే మాత్రం ఇప్పుడైనా సరే మంచిగా మారాల్సుంటుంది. అంటే ఏవో మంచి పనులు చేసేయండి అని నేను చెప్పను కానీ అట్‌లీస్ట్ మీ ఆలోచనలు మార్చుకోండి. వ్యక్తుల పరంగా మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అవి అయితే మారాలండి. మీరు ఏ రోజైతే మీ ఆలోచనలు మార్చుకుంటారో, ఆటోమేటిక్‌గా అక్కడ అపోజిట్‌లో మీ మీద ఎవరైతే జెలస్‌తో ఉన్నారో, లేకపోతే మిమ్మల్ని ఎవరైతే కోరుతున్నారో, వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచనలు మార్చుకోవడం స్టార్ట్ అవుతుందండి. ఎందుకు అంటే, మీరు ఏదైతే చేస్తారో, అదే మీకొస్తుందనమాట. అంటే ఈ రావడం ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీరు ఒక హెసిటేషన్‌తోని ఇలా మిమ్మల్ని మీరు మార్చుకొని, మనకెందుకు అనవసరం అనే విధంగా మీరు ఎప్పుడైతే మారుతారో, డెఫినిట్‌గా థింగ్స్ మీకు వర్కౌట్ అవుతాయండి. లేదు. వాళ్ళు అలానే ఉన్నారు. ఇంకా మీ లైఫ్ బెటర్ అవ్వలేదు అని మీరు అదే ఫీలింగ్‌తో ఉంటే మాత్రం మీ లైఫ్ ఎప్పటికీ బెటర్ అవ్వదండి. ఒకవేళ పాస్ట్‌లో మీరేంటంటే ఎవరైనా సక్సెస్‌కి లేకపోతే ఎవరైనా హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళ హ్యాపీనెస్‌లో మీరు కూడా పార్ట్ తీసుకొని మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయితే డెఫినిట్‌గా దాని ఇంపాక్ట్ కూడా ఇప్పుడు మీ మీద ఉంటుందండి. మీ లైఫ్ ఇంకా బెటర్ అవుతుంది. అదేంటంటే చాలా తొందరగా జరుగుతుందనమాట. బట్ ఏదైనా సరే నేనొకటి చెప్తున్నాను. మీ ఆలోచనలు ఎంత తొందరగా మారుతాయో, లేకపోతే మీరు ఎంత తొందరగా మీ జీవితం గురించి మీరు ఆలోచించుకొని బెటర్ చేసుకోవాలి అని ఒక స్టెప్ ముందుకు తీసుకుంటారో, అంత తొందరగా మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ అయితే వస్తాయండి. ఎందుకో కానీ మూవ్‌మెంట్ అయితే మీ లైఫ్‌లో స్టార్ట్ అయింది. ఈ మూవ్‌మెంట్ అనేది పాజిటివ్ వైపు టర్న్ అవ్వాలా? నెగెటివ్ వైపు టర్న్ అవ్వాలా? అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ అయితే సైన్ చేస్తుంది. మీరు ఇప్పటికైనా సరే మీ ఆలోచనలు మార్చుకొని మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి అని. మీరు కరెక్ట్ చేసుకున్న రోజు ఏమవుతుందంటే మీ చుట్టూ కూడా ఉన్న వ్యక్తులు మీ మీద నరదృష్టితో ఉన్నా సరే స్టిల్ అవన్నీ కూడా చేంజ్ అవుతాయని చెప్పొచ్చండి. ఇంకా మీకు అంటే థింగ్స్ బెటర్ అవ్వాలి అనిపిస్తే నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. ఈవిల్ ఐ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ అంటే ఇలాంటిది ఆర్ బ్లాక్ అబ్సిడియన్ బ్రేస్లెట్ అయినా సరే వేసుకోండి. ఆన్‌లైన్‌లో పర్చేస్ చేయండి. దొరుకుతాయి అవి. సో, అవి వేసుకున్న తర్వాతయినా సరే కొంత నెగటివిటీ అనేది క్లియర్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ ఆలోచనలైతే మార్చుకోవాలండి. అండ్ ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి. ఇప్పుడు లైఫ్ అంటే ఛాలెంజెస్ ప్రతి మనిషికి ఉంటాయి. ఎవరు కూడా ఛాలెంజెస్ ఫేస్ చేయకుండా, వాటిని ఓవర్‌కమ్ చేయకుండా సక్సెస్ అయింది లేదు. మేబీ మీకు కొన్నిసార్లు సిట్యుయేషన్స్ ఎగ్జాస్టింగ్‌గా అనిపించొచ్చు. ఎందుకు మీకే అన్నీ ఇలా అవుతున్నాయి అనే ఆ ఫీల్ రావచ్చు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఛాలెంజెస్ అనేవి ఇనెవిటబుల్ అండి. వాటిని ఎవరు ఆపలేరు. ఫస్ట్ ఒకటి ఎండ్ అయిపోతే మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ అవుతుంది. ఇది జరుగుతూనే ఉంటది. జస్ట్ మనుషులేంటంటే వాటికి అలవాటు పడుతూ ముందుకు వెళ్ళాల్సుంటుంది. సో, మీ లైఫ్‌లో కూడా మీరు ఎప్పుడైతే ఇలా ఈ సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేస్తూ స్లోగా ఒక రైట్ డైరెక్షన్‌లోకి వెళ్తారో, మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తారో, మీకు మీరు అంటే కొన్ని స్టెప్స్ ముందుకు వేస్తారో కాన్ఫిడెంట్‌గా డెఫినిట్‌గా మీ లైఫ్ బెటర్ అవుతుందండి. మీ లైఫ్‌లోకి అబండెన్స్ అయితే రాబోతుంది. న్యూ బిగినింగ్స్ అనేవి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇది జరగాలా వద్దా అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. మీ ఆలోచనలు మార్చుకొని మీరొక పాజిటివ్ పర్సన్‌లా ముందుకు వెళ్ళి, మీ లైఫ్‌లో ఉన్న క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ చేసుకోగలిగితే బయట నుంచి మీకు ఎంతమంది నరదృష్టితో ఉన్నా సరే, వాళ్ళెంతమంది మీ మీద అలా పోరుతున్నా సరే, థింగ్స్ ఏంటంటే మీకు వర్కౌట్ అవుతాయండి. వాళ్ళ నరదృష్టి మిమ్మల్ని ఏమీ చేయలేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే, యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇంక అలాంటి వాళ్ళు ఎంతమందున్నా ఏం అవ్వదండి. ఈవెన్ మీరు చూసినట్టయితే చాలామంది అంటే, వాళ్ళ లైఫ్‌లో మిరాకిల్స్‌ని చూస్తుంటారు. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళ మీద కూడా ఎంతోమంది అనుకుంటుంటారండి. బట్ స్టిల్ వాళ్ళకి మిరాకిల్స్ జరుగుతున్నాయి ఎలా జరుగుతుంది? వాళ్ళు పాజిటివ్‌గా ఉంటున్నారు. యూనివర్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అందుకే జరుగుతుంది. కొంతమందైతే ఆల్మోస్ట్ హారిబుల్ థింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసి సర్వైవ్ అవుతారు. దానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళకి యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. ఆ హారిబుల్ థింగ్ వాళ్ళకి జరగడానికి రీజన్ ఏంటంటే, ఇలానే ఎవరో ఒకళ్ళు బ్యాడ్‌గా అనుకోవడం, ఎప్పుడూ వాళ్ళని తిట్టుకోవడం, ఇలాంటి సిట్యుయేషన్స్ వల్లే అలాంటివి కూడా జరుగుతుంటాయి. బట్ వాళ్ళవి సర్వైవ్ అయ్యారు. మళ్ళీ వాళ్ళ లైఫ్ బెటర్ అయ్యింది అంటే రీజన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ వాళ్ళలో ఉన్న పాజిటివిటీ.
సెకండ్ థింగ్ వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు బెటర్ చేసుకోవాలి అనే ఆ ఫీలింగ్ అండి. సో, మీరు కూడా ఏంటంటే మారాల్సుంది. మీరు ఎప్పుడైతే మారుతారో, మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి అని మీరు ఒక స్టాండ్ తీసుకుంటారో, మీకు పక్క వాళ్ళ లైఫ్ గురించి అనవసరం. వాళ్ళ లైఫ్ గురించి ఆలోచిస్తే మీకొచ్చేదేం లేదు అని మీరు రియలైజ్ అవుతారో, ఆ రోజు మీ లైఫ్ బెటర్ అవుతుందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఎవరి లైఫ్‌లో ఏమవుతుందో ఎవరికీ తెలీదు. బట్ ఇలాంటి వీడియోస్ షేర్ చేసినప్పుడు కనీసం వాళ్ళ లైఫ్‌లో ఇలాంటివి ఏమైనా అవుతున్నట్టయితే వాళ్ళు జాగ్రత్త పడతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అస్సలు ఎవరి మీద కూడా హేట్రెడ్‌నయితే స్ప్రెడ్ చేయొద్దండి. మీ మీద నరదృష్టి ఉండకూడదు అంటే, మీరు కూడాను ఎవరి మీద అలా హేట్రెడ్‌ని స్ప్రెడ్ చేయకూడదండి. లవ్‌నే స్ప్రెడ్ చేయాలి. ఒకవేళ మీకు మీ లైఫ్‌లో ఏదైనా నచ్చకపోతే, మీకేదైనా అన్‌ఫెయిర్ అనిపిస్తుంటే సైలెంట్ అయిపోండి. ఆర్ మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడం కోసం చూడండి. అంతేకాని నెగటివిటీనైతే స్ప్రెడ్ చేయొద్దండి. సో, ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీలో చాలామందేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ మీ సిట్యుయేషన్స్ గురించి మీకు ఇంకా క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.